ఇదిగోండి ఈరోజు ఇప్పుడే పూజ అయిపోయింది అనమాట. పూజ అయిపోయిన తర్వాత ఇప్పుడు నాకైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాలి. అఖిల్కి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి పంపించాను. అఖిల్ పంపించిన తర్వాత మిద్దె తోటలో పనులు చేసుకున్నాను. వచ్చేసి కిందికి వచ్చి స్నానం చేసి పూజ చేసేసుకున్నాను. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేస్తాము, వచ్చేసేయండి. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. మీ ఇంట్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటి? మా ఇంట్లోనైతే ఉప్మా అనమాట. మా బాబుకి ఉప్మా లూజ్గా ఇష్టము, అందుకనే బాబు కోసము మార్నింగే కదా, ఇప్పుడు స్కూల్స్ హాఫ్ డే స్కూల్స్ కదా, ఉప్మా చేస్తున్నాను. దాంట్లో క్యారెట్, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసి మంచిగా వేగిన తర్వాత నీళ్లు పోసి వాటర్ అయితే ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటున్నాను. 1కి 3 వాటర్ పోసేసి మూత పెట్టేసుకున్నాం అనుకోండి, ఒక 2 నిమిషాలలో ఉడికిపోతుంది. యమ్మీగా ఉండేటువంటి ఉప్మా. ఉప్మా అంటే అందరు అబ్బా అంటారు, కానీ దీంట్లో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాం అనుకోండి, వెజిటేబుల్స్ చాలా కమ్మగా ఉంటుంది. అలా అని ఆయిల్ ఎక్కువ వేసుకోవద్దు. నేనైతే ఓన్లీ 1 టీ స్పూన్ వేసాను అంతే, ఒక్కడి కోసమే కదా. ఇక ఒకవేళ అక్కిలు తిన్న తర్వాత మిగిలితే నేను తినేస్తానులే అనేసి ఓన్లీ 1 గ్లాసే పోసాను. 1 టీ గ్లాస్, ఈ టీ గ్లాస్ పోసాను అంతే. ఈ టీ గ్లాస్కి 1కి 3 వాటర్ పోసుకున్నాను. ఉడికిన తర్వాత చూపిస్తాను, ఒక 2 మినిట్స్. ఇప్పుడు ఇంతే చాలు. మా వాడికి ఉప్మా గట్టిగా అయిందనుకో నన్ను ఇంకా ఉంచాడు, ఇంకా చాలు. ఇలా లూజ్గా కావాలన్నమాట ఉప్మా అంటే. ఇలా లూజ్గా ఉంటే ఇష్టం. మీరు ఎంతమందికి ఇలా ఉప్మా లూజ్గా ఉంటే ఇష్టం? ప్లేట్కి పెట్టేస్తారు. పెన్ చేసినప్పుడే ఇంకా లూజ్గా కావాలంట మా వాడికి. అప్పుడు ఉడికినట్టుంటుంది నాన్న. అప్పుడు కూడా అట్లే ఉంటుంది, ఇప్పుడు ఇట్లనే మంచిగా ఉంటుంది. వేడిగా తినేసి అలా కమ్మంగా ఉంటుంది. ఈ ఉప్మా కాంబినేషన్ మీకు ఏమి ఇష్టము? నాకైతే చట్నీ ఇష్టం. మా వాడికి ఒకప్పుడు సాస్ తినేవాడు, ఇప్పుడైతే ఉత్తనే తింటున్నాడు. మార్నింగ్ అఖిల్కి ఉప్మా వేసా కదా, కొంచెమే తిన్నాడు. ఏంటో తినాలనిపించలేదు, అంటే ఎగ్జామ్ అనే టెన్షన్ ఉంటుంది కదా. ఈరోజైతే నేను వంట బీన్స్ చేస్తున్నాను. వెజిటేబుల్స్ మనం ఏవైనా తెచ్చుకున్నప్పుడు ఒక 10-15 నిమిషాలైనా ఇలా నీళ్ళలో నానబెట్టుకున్నాం అనుకోండి, పెట్టుకున్న పెస్ట్ కావచ్చు, లేదు అంటే వాటికి వేసిన పెస్టిసైడ్స్ కావచ్చు, డస్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, క్లీన్ అవుతుంది అనమాట. ఇంట్లో కొంచెం ఉప్పు వేసుకొని, లేదంటే ఉత్తగానైనా పెట్టుకొని మినిమం. ఇప్పుడైతే మనము ఉప్మా తినే లోపల నానని దీనికి ఉన్న దుమ్ము కానీ ఏమైనా ఉంటే పోయి మంచి ఫ్రెష్గా ఉంటుంది. తర్వాత జాన్లో ప్లేట్లో వేసి కట్ చేసుకుందాం. దీంట్లో అయితే హై ఫైబర్ ఉంటుంది, అందుకోసం చాలా రోజులు అయితే ఈ మధ్యలో తీసుకురాక అని తీసుకొచ్చా. తెచ్చినప్పుడే కవర్లకి వెళ్ళి తీసి ఒకసారి నీట్గా క్లీన్ చేసి పెట్టేసి అనమాట. కొమ్మలు కొన్ని లేతగా ఉన్నవి అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ క్లీన్ చేసి పెట్టేశారు కాబట్టి ఇప్పుడు నీట్గా ఉంది. సాటర్డే రోజు మార్కెట్ రోజు తీసుకొచ్చా అనమాట. ఈరోజు అయితే ట్యూస్డే. ఇంకా 3 రకాల కూరలు ఉన్నాయి. ఇదిగోండి, ఇప్పుడైతే ఉప్మా తిన్నాను. ఉప్మాకి కాంబినేషన్ నిమ్మకాయ పచ్చడి, నిమ్మకాయ ముక్క కాంబినేషన్తో. నిమ్మకాయ అయితే మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ని పెంచడానికి ఉపయోగపడుతుందని అందరూ తెలుసు కదా. అందుకే నిమ్మకాయ పచ్చడి అయితే ఎక్కువగా తీసుకోవాలి. మన డైట్లో డిసైడ్ అయిపోయాను. ఇక్కడ ఇమ్యూనిటీ పవర్ అనేటువంటి ఉంటే మనకి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ హెల్త్ ఇష్యూస్ రికవరీ అవుతాయి, రాకుండా ఉపయోగపడతాయి కదా. అందుకని జనరల్గా మనం మామిడికాయ చట్నీ తింటాం కదా, మామిడికాయ చట్నీ కానీ తిందాం అనేసి లాస్ట్ 15-20 కాయలు పెట్టుకున్నాను నిమ్మకాయ పచ్చడి. ఇంకా అప్పటి నుండి మ్యాక్సిమం నిమ్మకాయ పచ్చడి తింటున్నాం. నేను మర్చినాను, ఇంకెవరికి ఇష్టం లేదు, ఎవరు తింటలేరు. నేను మర్చిన ఇద్దరి మీద తింటున్నాను. మా ఆయన కూడా చాలాసార్లు అడిగాను. ఇంకా చిన్నప్పటి నుంచి అలవాట్లు ఎప్పుడు తినలేరు కదా, వాళ్ళ మమ్మీ ఎప్పుడు చేయలేదు కాబట్టి ఎప్పుడు తినడం అలవాట్లేదు. కానీ మంచి నువ్వు చెప్పు, చిన్న ఆరోగ్యం మంచిది తిను అంటే పాప తినేస్తాడు, ఇది మంచిది అని చెప్తే. మామిడికి ఉప్మా రోజుగా ఇష్టంగానే చేసాం. ఏంటో ఈరోజు అంతే తిన్నాను. ఇప్పుడు నేను ప్లేట్లో పెట్టుకున్నా కదా, దాన్ని సగమే పెట్టినా, అందుకే ఇంకా చాలానే ఉడుకున్నాను. అసలు ఒకరి కోసమే చిన్న గ్లాస్ పోసా, టీ తాగే గ్లాస్. ఇప్పుడు మా ఇద్దరు కాగా ఇంకా మిగిలేటట్టుంది. వాళ్ళ నాన్ననైతే అస్సలే ఉప్మా తిన్నాడు.